శివకుమార్ గారు కరెక్ట్‌గా కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉన్న టైంలోనే రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించడం అంటే ఇదేమన్నా యాదృచ్ఛికమా? లేదంటే ఏమన్నా వ్యూహమా? మీరేమంటారు? ఏదైతే కేసీఆర్ బయటికి రావడము, తర్వాత జీవన్ రెడ్డి భుజం పైన తుపాకీ పెట్టడము, ఈ సభ నడిపించడము, దీనివల్ల బీఆర్ఎస్ కి ఏదో మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అనుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా భ్రమల్నే ఉన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితమే బీఆర్ఎస్ ని మొత్తానికి ప్రజలు తిరస్కరించిండ్రు. దానికి కేసీఆర్ గారు ఓపెన్ గా ఒప్పుకోవడం జరిగింది. గెలిస్తే నేను ప్రజలలో ఉంటా, గెలవకపోతే నేను ఫామ్ హౌస్ లో పండుకుంటా అని ఆయన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు జరిగే సభకి ఇటు ప్రజా ఆశీర్వాద సభ అని ఏదైతే వాళ్ళు పేరు పెట్టుకుంటారో అది వాళ్ళ మట్టుకు ఒక పేరు అనేది ఉండాలా, టైటిల్స్ బాగుంటాయి కాబట్టి గతంలో మనం 10 సంవత్సరాల నుంచి బాగా తెలంగాణ వచ్చిన తర్వాత టైటిల్స్ బాగా చూడడం జరిగింది. ఇట్లాంటి టైటిల్స్ ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు కాళేశ్వరం కానీ ఏదైతే కృంగిన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళడం, మొత్తానికి ఆ పిల్లర్లు ఏదైతే ఉందో ఇప్పుడే మీ మెట్రో టీవీ బహుశా ఆయన రిపోర్టర్ ఆయననే ఓపెన్ గా ఇంకా అది కంప్లీట్ కాలేదు, ఈ పలుగులు ఉన్నాయి, ఈ క్రాక్స్ ఏవైతే జరిగినాయో అవనేది చూపించడం జరిగింది. వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు కూడా పోవడం జరిగింది. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అక్కడ కాళేశ్వరం అంటే శివాలయం ఉంది కాబట్టి అక్కడ ముందు పూజ చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ భూమి పూజ చేయడం మనం ఇప్పుడే లైవ్ లో కూడా చూడడం జరిగింది. దాని తర్వాత ఈ ఏదైతే ఘోష్ కమిటీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము కేసీఆర్ ని కానీ లేకపోతే హరీష్ రావుని విచారణ కూడా పిలవడం జరిగింది. గతంలో మనం చూడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఆ ఈ మొత్తానికి ఇది కృంగక ముందు లేకపోతే అన్నారంలో తుందిరిలలో బొంగలు పడక ముందు కూడా ఆల్రెడీ ఎల్ఎన్టీ కంపెనీ ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇది ఇంకా ఫినిషింగ్ కాలేదు, అప్పటికి వీళ్ళు తొందరపాటు నిర్ణయంతో ఇనాగ్రేషన్ చేసుకుంటున్నారు అనేది చెప్పడం జరిగింది. ఎల్ఎన్టీ ఓపెన్ గా చెప్పేసింది, ఇంకా మీదట నెక్స్ట్ ఏమన్నా జరిగితే దిస్ ఇస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఓన్లీ బీఆర్ఎస్ పీపుల్ షుడ్ టేక్ కేర్, గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ అనే రకంగా చెప్పింది. ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది జరిగింది, కానీ ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు అది ఒప్పుకోవడం లేదు, మొండి వైఖరితోనే మాట్లాడతారు. కానీ అది ఖచ్చితంగా ప్రజలకు తెలుసు, అక్కడ ఉన్న కాళేశ్వరంకి తెలుసు. 144 సెక్షన్ లాగా పెట్టి ఎవరిని కూడా అక్కడ పోనీయకుండా మొత్తానికి ఆ బ్యారేజ్ దగ్గరికి కానీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కానీ పోనీయకుండా ఎందుకు ఆపినరు అనేది అప్పట్లో బీఆర్ఎస్ ఎందుకు చేసింది అనేది బీఆర్ఎస్ వాళ్ళే చెప్పాలా. అదే కాకుండా మనం గతంలో చూడడం జరిగింది, తీన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ కాకముందు నేను అక్కడ ఆయన క్యూ న్యూస్ ద్వారా నేను పోయి చూసి వస్తా అంటూ కూడా ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి మొత్తానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పట్లో చాలా తప్పిదాలు చేసింది, చేయలేదని కాదు. ఈ రోజు కూడా ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఒకవేళ ఈ పలుగులు క్రాక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి వీటిని రిపేర్ చేసినా ఎక్కువ వాటర్ కానీ లేకపోతే ఆడ వెయిట్ ఎక్కువ వేస్తే నిల్వవు అని చెప్పడం జరిగింది. తర్వాత అది మొత్తానికి ఒక పిల్లర్ 2 పిల్లర్ అని కాదు, ఇప్పుడు మా మెట్రో టీవీ రిపోర్టరే 5 పిల్లర్ల గురించి చెప్పడం జరిగింది. కానీ ఓవరాల్ గా అప్పట్లో ఘోష్ కమిటీలో కానీ లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఇక్కడ మళ్ళీ ఆ బ్యారక్ ఏమైనా నీళ్ళు నింపితే ఒక్క బ్యారక్ అంటే 7 పిల్లర్లు అనేది వాళ్ళు చెప్పిండ్రు. ఆ బ్యారక్ మొత్తం కూడా కూలే అవకాశం ఉంటది అనే రకంగా చెప్పినందుకే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అక్కడ నీళ్లు నింపలేదు, ఎవరిని రానియకుండా 144 సెక్షన్ లాగా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడు కూడా అక్కడ పోవడం జరిగింది. ఇవన్నీ జరిగింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని జగమెరిగిన సత్యం. అందులో భేషజాలకు పోయేది లేదు, లేకపోతే వాళ్ళు మేము చేయలేదు అంటే ఆడ తగ్గేది ఏం లేదు. ఖచ్చితంగా అందులో కాళేశ్వరం అనే దాంట్లో కమిషన్ల ఉన్నది అనే రకంగా చెప్పడం జరిగింది. కాళేశ్వరం అనేది ఏటీఎం అనే రకంగా కూడా గతంలో ఇటు విశ్లేషకులు కానీ అపోజిషన్ పార్టీలు ఉన్నలు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. అవన్నీ జరిగినాయి, జరగలేదని కాదు. ఈరోజు మొత్తానికి ఆ రకంగా ఆలోచిస్తే ఇటు ఈ రోజు జరిగే ఏదైతే జీవన్ రెడ్డి గారి సభ అనుకోండి, లేదనుకుంటే ఇటు మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోవడం అనే దానికి దేని ప్రాధాన్యత దానికే ఉంటుంది.